హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా స్పెషల్ ఏంటా అని. ఫిష్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా మనం శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న మనం ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4 రోజుల వరకు వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు మనకి ముక్క అది విరిగిపోదు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం మసాలా తయారు చేసుకుందాం. దానికోసం కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం, వెల్లుల్లి కట్ చేసుకొని ఉంచుకుందాం. ఇవన్నీ మెత్తని పొడిలా చేసుకుందాం. ఇదేనండి మసాలా మనకి ఫిష్ ఫ్రైలోకి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. మసాలా రెడీ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు వేసుకునేటప్పుడు అన్ని ముక్కలు ఒకేసారి వేయకూడదు. రెండు ముక్కలు ఫ్రై చేసుకున్నట్టయితే మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి. ఊరికే కలుపుతూ ఉండకూడదు. నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆయిల్ సపరేట్ చేసుకుందాం. మనకు కావాల్సినంత ఆయిల్ ఉంచేసి అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేసి వెల్లుల్లి కారం తెలుసు కదా, అది మన రుచికి సరిపడానంత వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్ద వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఫిష్ ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.